హైదరాబాద్ లోని శిల్పారామం వద్ద రెడ్డి ప్రజాప్రతినిధుల సన్మాన సభ అయితే ఘనంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు రామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ సభ ఆడిటోరియం లో పెట్టగా మొదటగా తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయింది. దీని వెనక ఏంటి కారణాలు ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు సభ ఉద్దేశం ఏంటంటే, మేము గత 8-10 సంవత్సరాల నుండి అనేక పోరాటాలు చేసుకుంటా ప్రభుత్వానికి మెమోరాండాలు, దీక్ష ద్వారా, పాదయాత్రల ద్వారా, బహిరంగ సభ ద్వారా విన్నవించుకున్నాం. 75 సంవత్సరాల కింద ఉన్నటువంటి స్వతంత్ర భారతంలో అనేక మార్పులు వచ్చినాయి. ధనవంతుడు పేదోడైండు, పేదోడు ధనవంతుడు అయిండు. అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. రెడ్డి అనగానే భూమి ఉంది, జాగుంది, డబ్బు ఉంటుంది, వాళ్ళకి ఏం తక్కువ అన్నట్టుగా మాకు ప్రభుత్వ ఫలాలు అందకుండా మా పిల్లలందరూ చదువుకోలేక, వాళ్ళ పెళ్లిళ్ళు కాలేక, మరి ఏ రకంగా కూడా వీళ్ళకి పెళ్లి చేసుకోవాలంటే ఇంటి ముంగడ కూడా 4 గుంతలు పట్టుకొని పెళ్లి చేసుకోలేని పరిస్థితులు ఉన్నటువంటి రెడ్డి జాతి కోసం ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మా యొక్క బాధలు వినిపించాలని చెప్పి మనం మెమోరాండాల ద్వారా వినిపించాం. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు రెడ్డి కార్పొరేషన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి, మరి ఆ ప్రభుత్వము మాకు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అడిగాం, ఏమయ్యా మేనిఫెస్టోలో పెట్టారు, మరి మీరు ఖచ్చితంగా అమలు చేస్తారా లేదంటే, లేదు మేము దాన్ని ఒక పవిత్ర గ్రంథంగా, లేదు ఖురాన్ గా, భగవద్గీతగా, బైబిల్ గా అభివర్ణిస్తాం, ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి మా రెడ్ల జాతిని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏంటంటే గత ప్రభుత్వం. కానీ మొన్న వచ్చినటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టుకుంది రెడ్డి కార్పొరేషన్ ఇస్తా అని చెప్పి, కార్పొరేషన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మరి కార్పొరేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి మా జాతితో పాటు ఇంకా 16 కార్పొరేషన్ ప్రకటన చేసిండు. కానీ మొన్న బడ్జెట్ సమావేశాల లోపల మనకు ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడం, మరి అదే విధంగా ఆయన చేసినటువంటి కార్పొరేషన్ కు చట్టబద్ధత కల్పించలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము రెడ్డి ప్రజాప్రతినిధులు అందరినీ చట్టసభలలో మాట్లాడాలి, మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇంకెన్ని రోజులు మేము భరించాలి అని దాని మీద వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఒకతాటి మీకు తెచ్చి మరి వాళ్ళతో వాగ్దానం చేసుకున్నామనే ఒక ఆలోచనతో ఈ సన్మానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో అయితే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు, అలాగే మంత్రి పొంగులేటి కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు. వీళ్ళ ద్వారా ఏమైనా మీ రెడ్డి సామాజిక వర్గానికి ఏదైనా ప్రాముఖ్యత కానీ ఇటువైపు హెల్ప్ కానీ జరుగుతుందని ఆశిస్తున్నాను. రేవంత్ రెడ్డి గాని, పొంగులేటి గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, కోమటిరెడ్డి గాని, ఎవరైనా గాని రెడ్డి మంత్రులని, ముఖ్యమంత్రులని మాకు అనవసరం. మేము రాజకీయాలకు అతీతంగా, మేము స్వతంత్ర భారతదేశం వచ్చినప్పటి నుండి తెలంగాణ ప్రాంతాన్ని లేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలన చేసిన వాళ్ళు ఎక్కువ శాతము రెడ్డి అంటని చెప్పి వీళ్ళు కూడా మాట్లాడడం విన్నాం మేము. కానీ ఈ రెడ్డి జాతిలో పెట్టినటువంటి ప్రతి వ్యక్తి ఏం చేస్తాడంటే తన కడుపును మార్చుకొని ఎదుటి కడుపును నింపాలని ఆలోచనతో ఉన్నటువంటి జాతి రెడ్డి జాతి. కాబట్టి ఇప్పటిదాకా రెడ్లు ఎక్కడ కూడా చట్టసభలో ఎంతమంది ఉన్నా రెడ్లకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎక్కడ కూడా నిలదీసినటువంటి దాఖలాలు లేవు. రెడ్లకు ఏ రకమైనటువంటి మేలు చేసినటువంటి దాఖలాలు కనిపించలేదు. కాబట్టి రెడ్డి జాతిలో ఒకటి గుణం ఉన్నది. వాడు ఇంటి ముంగడికి ఆకలిని వస్తే కూడా ఇంట్లో అన్నాన్ని కూడా తన కడుపును మార్చుకొని ఎదుటి కడుపు నింపే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అదే రకంగా ఈ పాలకులందరూ, మిగతా వాళ్ళందరూ, అన్ని కులాల వాళ్ళను వాళ్ళు హక్కులు చేసుకొని పొట్టన పెట్టుకొని ఆదుకున్నారే తప్ప మా రెడ్డి జాతిని ఎక్కడ పట్టించుకొని పాపం లేదు. కాబట్టి మాకు ముఖ్యమంత్రి రెడ్డి ఉండని, మంత్రి ఉండని, ఎమ్మెల్యేలు ఉండని మాకు అనవసరం. మా జాతికి ఏం చేసినదే కావాలి. మా జాతికి ఇలా మన హైదరాబాద్ సిటీ లోపల ప్రతి చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలలో 1,00,000 పై చిలుకు ఓట్లు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో. ఆ ఓట్లు ఉన్నటువంటి రెడ్డి జాతి ఓట్లే ఉన్నాయి. ఆ రెడ్డి జాతి ఓట్లు ఏకదమ్ ఇక్కడ రెడ్లు పుట్టలే. పల్లెటూళ్ళలో బతుకుదెరువు లేక వలసలు పోయి మరి హైదరాబాద్ బతకడానికి వచ్చారు. వాళ్ళు ఈ రోజు పాచి పని, పార పని, సెంట్రింగ్ పని, డ్రైవర్లుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది రెడ్లు ఉన్నారు. మరి వాళ్ళకు ప్రభుత్వ ఫలాలు అందాయా? మరి పక్క రాష్ట్రం కూడా అందిస్తాడా, లేకపోతే పక్క దేశం కూడా అందిస్తాడా? ఈ ప్రభుత్వాలు కదా వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి. మరి ఇలా ఆత్మహత్యలు, మరి పెళ్లి కాని పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులను ఎవరు ఆదుకోవాలి? ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మనం సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి గత ప్రభుత్వం చేపట్టింది. ఆ రోజు చాలా సంతోషపడ్డాం. సమగ్ర కుటుంబ సర్వే అని పెట్టి మరి ప్రభుత్వం దగ్గర బాంబేలు ఉండను, దుబాయ్లు ఉండను, ఎక్కడ ఉండను, ఒకటే రోజు సర్వే కావాలి. మరి ప్రజల లోపల ఎవరైతే ధనవంతులు, ఎవరు పేదలు అని చెప్పి ఆ రోజు గత ప్రభుత్వం అమలు చేసినటువంటి ఆ సర్వే ఏమైంది? మరి ఎవరు పేదోడు, ఎవరు ధనవంతుడు ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవా? అవి ఖచ్చితంగా వాళ్ళని చూసి మరి ఆ యొక్క సమగ్ర కుటుంబ సర్వేలు ఉన్నటువంటి లెక్కలు చూసి మరి రెడ్లకు ఉన్నటువంటి పేదలను ఖచ్చితంగా ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వాలదే. కాబట్టి ఖచ్చితంగా మేము కోరుకుంటుంది ఒకటే, మాకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. దానికి బడ్జెట్ కేటాయించాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి. అదే నా యొక్క ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు శిల్పకళా వేదిక అనేది మేము ఒక
నెల రోజుల కింద బుక్ చేసుకున్నాం. దానికి 3,36,000 రూపాయలు మేము నేనే కట్టాను, నేను ఆన్లైన్ లో పేమెంట్. కానీ రాత్రి వరకు మాకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి శిల్పకళా వేదికలో వేరే ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నారు అని చెప్పి మాకు సమాచారం వచ్చి, మీరు ఏం చేస్తారో మీకు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తామని అంటే, మరి అదే ప్రభుత్వం మేము నిలదీసినాం. అయ్యా మరి మేము ఎక్కడ పోవాలి రాత్రిపూట, ఎక్కడ పోవాలంటే ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఉన్నటువంటి మైదానంలో చేసుకోమన్నారు. ఆయన దేవుడు కూడా కరుణించింది మాకు. ఈ రోజు మేము రాత్రి నుండి ఇక్కడ దాకా కుర్చీలు, పర్మిషన్, లైట్లు, పాటలు, ఆటలు ఇవన్నీ జమ చేసుకోవాలంటే ఎంత ఆయాస ప్రయాసాలకు పాల్పడ్డామో మాకు తెలుసు. మరి దానికి కూడా దేవుడు సహకరించిండు. మేము వర్షం వచ్చి ఆగమైతేనేమో అనుకున్నాం, కానీ ఇలా దేవుడు కూడా సహకరించి అన్ని విధాల అన్ని రాష్ట్రంలో నలుమూలల నుంచి ఇలా రెడ్లు వచ్చి వీళ్ళ సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు కూడా వారందరికీ పేరున ఆయాస ప్రయాసాలకు పాల్పడి ఇలా వచ్చి ఇలా సినిమా యాక్టర్ వస్తుండే, ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాను కాదు, ఇలా మన హక్కులు సాధించుకోవాలి దాని దిశగా ప్రయాణం చేసినటువంటి ప్రతి రెడ్డి బిడ్డకు ఇలా నిజంగా కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంటే మొత్తం మీద కనుక ఈ రెడ్డి సన్మాన సభ కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు? ఏమేం కావాలని మీ డిమాండ్స్ ఏంటి? మాకు ఫస్ట్ రెడ్డి కార్పొరేషన్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలి, దానికి చట్టబద్ధత ఏర్పాటు చేస్తే మా పేద రెడ్లు అయితే ఉన్నారో ఆ కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకొని ఇతరులు ఏదో రకంగా బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ ద్వారా ఇంకో 10 మందికి ఉపాధి కల్పించేటువంటి సత్తున్నటువంటి రెడ్డి పిల్లలు, చదువుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు. కాబట్టి మాకు ఇమ్మీడియట్లీ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించాలి, ఓ చట్టబద్ధత కల్పించాలనే దాని మీదనే ప్రత్యేకంగా ఈ సమావేశం ద్వారా వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాం. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారని అనుకుంటున్నారా? ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నాం. మేనిఫెస్టోలో పెట్టినాక మా కులంతో పాటు ఇతర కులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. మేము ఆ దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. ఇలా నిజాన్ని కూడా వాళ్ళకు శాలువ కప్పి సన్మానం చేద్దామనే ఆలోచనతో ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చేద్దాం అనుకున్నాం. మరి దీన్ని కూడా నిధులు కేటాయించి చట్టబద్ధంగా కల్పించడాని చెప్పి మరి ఆశతోనైతే ఉన్నాం. చూసారు కదా, ఇది హైదరాబాద్ రెడ్డి చేసే